3 కనుక ముందుగానే విచారణీయాంశాల జాబితాను ఖరారు చేసుకుని ప్రకటించాలి. ఈ విచారణ వేదికలో ఈ అంశాల మీద విచారణ చేయబోతున్నాము, సత్యాసత్య విచారణ జరగబోతుంది అని ఆ అంశాల లిస్టు జాబితాను ముందుగా ప్రకటించేసేయాలి. 4 ఏ పక్షంలోని ఎవరిని గురించి వ్యక్తిగత ప్రస్తావనలు చేయరాదు. 5 ఒక్కో ప్రతిపాదనను తీసుకుని దాని సబబు బేసబబులను విచారించాలి. 6 ఒక్కో ప్రతిపాదనపై ఆరంభమైన విచారణ ఒక ముగింపుకు రాకుండానే మరో అంశాన్ని లేవనెత్తకూడదు. 1 by 1 తేల్చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండోది తీసుకురావాలి. కనుక 8 చర్చా వేదికలో వాద ప్రతివాదులు, విశేషజ్ఞులు, నిర్ణేతలు అన్న 4 పక్షాలు ఉండాలి. మన ధర్మాచార్య ప్రతిష్టానికి ఓఫీర్కి జరిగిన డిబేట్లో ఈ 4 పక్షాలు ఉన్నాయి. న్యాయ నిర్ణేతలు, విశేషజ్ఞులు, వాద ప్రతివాదులు 4 పక్షాలు ఉంటాయి. 9 ప్రతిపాదకుడే తన ప్రతిపాదనను సరైందని నిరూపించే బాధ్యత వహించాలి. ఇదొక నియమం. 10 అన్ని పక్షాలు ఎక్కడైనా ఎవరి వైపు నుండైనా నియమం